జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ముస్లిం మైనార్టీ నాయకులు ఇమాం మౌజాన్లతో కలిసి వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ అండ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇమాం మౌజాన్లకు వేతన బకాయిలను అలాగే గత వైసీపీ ప్రభుత్వంలో ఇస్తున్న వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మైనార్టీ నేతలు ఖలీల్ అహ్మద్ గారు, హంజా హుస్సేన్ గారు, సిద్దిక్ గారు, కరీముల్లా గారు, సమీర్ ఖాన్ గారు, మహబూబ్ పాషా గారు, మస్తాన్ గారు, యస్తాని గారు, అలీం గార్లతో కలిసి జిల్లా కలెక్టర్ గారిని కలిసి మెమరాండం అందజేశారు. ఇమాం మౌజాన్లకు ప్రభుత్వం వేతనాలు నిలిపివేయడంతో వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్ గారికి వారి ఆవేదనను తెలియజేశారు. అనంతరం కలెక్టరేట్ బయట ముస్లిం మైనార్టీ నేతలు ఇమాం మౌజాన్లతో కలిసి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం కంటే మిన్నగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నామని చెప్పి చంద్రబాబు ప్రజలందరినీ మోసం చేసిన విధంగా ముస్లిం మైనార్టీలను కూడా చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా మైనార్టీ సోదరులకు సంబంధించి అనేక రకాలైనటువంటి కష్టాలు, ఇబ్బందులు, అది అన్ని రకాలుగా టెక్నికల్గా కానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, అదేవిధంగా వాళ్ళకి గవర్నమెంట్కి సంబంధించినటువంటి అనేకమైనటువంటి సమస్యలతో వాళ్ళు ఈరోజు బాధపడుతూ ఉన్నారు. గౌరవం లేక అవమానపడుతూ కూడా. ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుత ఇష్యూ అయితే ఈ మసీదులకు సంబంధించి ఇమాంలు, మౌజన్లు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రేయర్స్ని చేయడం కానీ, దాని మెయింటెనెన్స్ కానీ, ఆ బాధ్యతలన్నీ చూసుకుంటా దేవుడికే అంకితమైనట్టుగా వాళ్ళ జీవితం కొనసాగుతూ ఉంటుంది. మరి దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మౌజన్లకి 5,000, ఇమాములకి 10,000 రూపాయల గౌరవ వేతన కింద వారికి గౌరవంగా ఇచ్చే పరిస్థితి ఆ రోజు ఉండింది. అయితే దాన్ని పెంచిస్తానన్న చంద్రబాబు నాయుడు గారు 11 నెలలు, అంటే 11 నెలల నుంచి ఒక్క రూపాయి కూడా వాళ్ళకి గౌరవ వేతనం చెల్లించకుండా వాళ్ళని అవమానిస్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే అంటే ఎక్కువ ఇస్తానన్నది ఇవ్వకపోగా కనీసం ఇంతకుముందు ఏదైతే వస్తూ ఉండిందో దాన్ని కూడా ఇవ్వకుండా ఈరోజు వారందరినీ కూడా అవమానించే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. డబ్బుల గురించి కాదు, వాళ్ళకు మీరు ఎక్కువ ఇస్తానని చెప్పి కనీసం వాళ్ళకి ఇస్తానన్నది ఇవ్వకపోగా ఈరోజు వారందరూ కూడా బాధపడతా ఉంటే దానికి సంబంధించి ఈరోజు మైనార్టీ సోదరులందరూ కూడా ముందుకు వచ్చి ఈరోజు కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రం ఇద్దామని చెప్పి ఇక్కడికి రావడం కూడా జరిగింది. కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేసిన తర్వాత తప్పకుండా ఆ ఫండ్స్ నుంచి వచ్చేటట్టుగా నేను ప్రభుత్వంతో కూడా ఈ లెటర్ను పంపిస్తానని కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మైనార్టీ సోదరులందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాము, తప్పకుండా మైనార్టీ సోదరుల పక్షాన వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా నిలబడుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మైనార్టీ సోదరులకు సంబంధించి ఏ ఇష్యూని తీసుకెళ్ళినా కూడా వెంటనే ఆయన స్పందించి వారికి అనుకూలంగా ఇచ్చేటువంటి పరిస్థితి మనం ఆ రోజు చూసినాం. మరి ఈరోజు అవన్నీ కూడా లేవు. వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో కూడా వారి తరఫున పోరాడుతుంది. ఏదైతే వాళ్ళకి చెప్పినటువంటి హామీలు కానీ వాళ్ళకి నెరవేర్చకుండా ఉండేటువంటి ఏ సమస్యనైనా కూడా వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా స్పందిస్తుంది, వారందరితో పాటు కలిసి నడుస్తుంది, పార్టీ అంతా కూడా వారితో పాటు ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా వీరికి సంబంధించినటువంటి ఈ సమస్య గురించి కలెక్టర్ గారితో డిస్కస్ చేయడానికి, ఇక్కడ మాట్లాడడానికి మా జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని చెప్పిన వెంటనే మనం తప్పకుండా ముస్లిం సోదరులకు అండగా నిలబడాలా. మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ అదే పద్ధతిలో వెళ్తూ ఉంది. నేను వస్తానని చెప్పి ఈరోజు గట్టిగా కూడా ఇక్కడికి వచ్చి నిలబడి మాట్లాడడం కూడా జరిగింది. మరొకసారి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం, ఏ సమస్య ఉన్నా కూడా మైనార్టీ సోదరుల పక్షాన వైఎస్ఆర్సీపీ మీకు అండగా, మీకు తోడుగా, మీ ముందుండి పోరాడుతుందని కూడా వారికి సవినయంగా తెలియజేస్తా ఉన్నాను.